ఓకేనా? అందరికీ నమస్కారాలండి. ఈరోజు కాకినాడ జిల్లా రివ్యూ మీటింగ్ అటు శాసనసభ్యులతోనూ ఎంపీలతోనూ మరియు కార్పొరేషన్ చైర్మన్స్ మరియు మిగతా ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ యాక్చువల్గా డిస్కషన్ జరిగింది. ఇందులో అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా ఏంటంటే సివిల్ సప్లైస్ సంబంధించి ఈ సంవత్సరం 2025-26లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్లో ప్రొక్యూర్మెంట్ కానీ పేమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి 26-27లో కూడా అదేవిధంగా దానికంటే బెటర్గా చేయమని అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ చెప్పడం జరిగింది. దాని మీద కలెక్టర్ కూడా ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇచ్చింది. దాంట్లో 3 లక్షలు యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్ చేసి పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ తీసుకుంటే 1,90,915 ఏకర్స్లో ఇరిగేషన్ యాక్చువల్గా ఇక్కడ దానికి సంబంధించి వాటర్ ఆల్రెడీ కొన్ని ఛానల్స్ని ఇంకా ఇస్తున్నారు, ఇంకా అవసరం లేదు దాన్ని ఆపేయమని యాక్చువల్గా అందరు ఎమ్మెల్యేస్ చెప్పడం జరిగింది. అయితే ఒరిజినల్గా అయితే ఈ మంత్ 31st వరకు యాక్చువల్గా ఇస్తామనుకున్నారు. 31st దాకా కూడా అవసరం లేదు, ఇమీడియట్గా ఆపమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని ఇరిగేషన్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ఆపడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ప్రజలందరికీ నేను చెప్పేది, వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. అంతకుముందైతే ఫస్ట్లో మీకు అందరికీ తెలుసు, ఎవరికన్నా ఏదన్నా విషయాలు తెలపాలన్నా వాళ్ళ సర్టిఫికేట్లు కావాల్సిన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలా కాకుండా ఏ సర్టిఫికేట్ కావాల్సిన వాట్సాప్లోనే తీసుకోవచ్చు. మున్సిపాలిటీకి ఏదైనా కంప్లైంట్ చేయాల్సిన వాట్సాప్లోనే చేయొచ్చు. బిల్స్ ఏదైనా పేమెంట్ ఉన్నా వాట్సాప్లోనే చేయొచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగకుండా పరిపాలన సులువు చేయడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో యువ నాయకుడు లోకేష్ గారు చక్కటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించారు. ఆ సాఫ్ట్వేర్ని ప్రతి ఒక్కరూ ఆ వాట్సాప్ అంటే అంతకుముందు అయితే జనరల్గా ఒక వెబ్సైట్ ఏదో క్రియేట్ చేయటం, ఇలాంటి ఒక యాప్ క్రియేట్ చేయటం, ఇంకోటి చేయటం ఉండేది. దాన్ని ఓపెన్ చేయటం ఎన్ని డిఫికల్ట్గా ఉండేది. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ద్వారానే ప్రజా సౌకర్యాలన్నీ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కావచ్చు తెలియజేసి దాన్ని తీసుకొచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని యాక్చువల్గా ఎక్కువగా యూటిలైజ్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నా. దాన్ని ఆల్రెడీ అధికారులకు చెప్పాము, అటు మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ప్రజలను అవేర్నెస్ చేయమని. ఈరోజు ఈ జిల్లాలో అర్బన్ అథారిటీ తీసుకుంటే 1,70,520 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 28,223 హౌస్ హోల్డ్స్కి మాత్రమే అవేర్నెస్ కలిగించారు. మిగతా వాళ్ళకి కలిగించలేదు. మిగతా వాళ్ళకి కూడా కలిగించమని యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కమిషన్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే ఉండారో అందరికి కూడా ఈ వాట్సాప్ని ద్వారా ఏమేమి వినియోగించుకోవచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి మీరు కలిగితే అక్కడున్న సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయం స్టాఫ్ దగ్గర పోయి దీన్ని ఎలా వాడాలా, దీనివల్ల ఉపయోగాలు ఏందని అడిగితే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకుంటే మీకు ఏదైనా అంటే పేమెంట్స్ కట్టడం కానీ, సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవటం కానీ, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయటం కానీ తెలియజేయచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హౌసెస్లో సోలార్ ప్రతి ఒక్కరికి సోలార్ ఇన్స్టాల్ చేయటం వల్ల వాళ్ళకి 0 ఖర్చు అవుతుంది ఎలక్ట్రిసిటీ. ఇంకా ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ వస్తే దాన్ని అమ్మటం వల్ల వాళ్ళకు కొంత డబ్బులు కూడా వస్తాయి. దాని మీద గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేసి
ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు. ఈ జిల్లాలో 19,593 హౌసెస్ ఉంటే ఎస్సీ ఎస్టీ, ఇంతవరకు 522 మాత్రమే పెట్టడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తే దీని మీద అగ్రెసివ్గా చేసి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామన్నారు. అదేవిధంగా రూరల్ ఏరియాలో 3 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేస్తున్నారు. అవి అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ వీక్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 70 అన్నా క్యాంటీన్స్తో దీన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీజీహెచ్లో మరొక అన్నా క్యాంటీన్ పెట్టమని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పి, అంటే ఆల్రెడీ ఒక 28 శాంక్షన్ చేశారు. 205 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 70 కొత్తగా కట్టాం అన్నా క్యాంటీన్స్. అవి ఫస్ట్ వీక్లో ఇనాగ్రేషన్ చేస్తారు. మరొక 28 కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాంతో ఈ జీజీహెచ్లు అడిగింది కూడా యాడ్ చేసి చేయిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జగ్గంపేటలో 450 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాకి ఐడెంటిఫై చేశారు. అది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఫాలోఅప్ చేసి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అది కాకుండా హౌస్ సైట్స్ కోసం కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేశారు. అయితే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో లింక్ అయింది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు కెనాల్స్కి ఏదైతే తవ్వుతున్నారో మట్టి, దాన్ని అక్కడ వేశారు. మట్టి వేయటం కోసంగా దాన్ని కొన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారు. బట్ ఆ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మాది అని వాళ్ళు అంటున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం అక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చింది. బట్ దాన్ని కేంద్రంతో కూడా కన్సల్ట్ చేయాలి, తప్పదు. కన్సల్ట్ చేసి హౌస్ సైట్స్ కాబట్టి గవర్నర్ ముఖ్యమంత్రి ద్వారా ఫాలోఅప్ చేయించి దాన్ని తీసుకుని హౌస్ సైట్ చేయడానికి ప్రయత్నిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ది శంకుస్థాపనకి యాక్చువల్గా టైం అడిగారు. గవర్నర్ విద్యాశాఖ మంత్రి గారిని ఆల్రెడీ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేశారు. నేను కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని వీలైనంత తొందరలో చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు ఏదైతే రైట్ చేశారో దానికి కలెక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు. వాటిని కూడా నెక్స్ట్ మీటింగ్ లోపల వీలైనంత వరకు పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భవన్స్ అండి, ఇక్కడ 2 రకాలు కన్స్ట్రక్షన్లో నార్మల్ కన్స్ట్రక్షన్ ఒకటి, అదేవిధంగా ఈరోజు షిర్వాల్ టెక్నాలజీ, దానికైతే ఒక 100 నుంచి 200 ఎక్కువ అవుద్ది, మన్నికి ఎక్కువ ఉంటుంది. అయితే ఈరోజు అమరావతిలో కట్టే 5 భవనాలు ఏదైతే ఉన్నాయో